ఒకటి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, అన్నా నేను ఏ తప్పు చేయలేదు, అంతకుముందు బాగా వ్యూస్ వచ్చేది, కానీ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది, వ్యూస్ పూర్తిగా పడిపోయాయి. లేకపోతే నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను, కానీ ఒక్కసారిగా వ్యూస్ అనేది పడిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, వ్యూస్ ఎందుకు డౌన్ అవుతున్నాయి అనేది అర్థం కాక పిచ్చెక్కుతుందని అయితే చాలామంది బాధపడుతున్నారు. ఈ వీడియోలో అసలు వ్యూస్ ఎందుకు పడిపోతాయి, అంతకుముందు బాగా వచ్చిన వ్యూస్ ఒక్కసారిగా తగ్గడానికి కారణాలు ఏంటి అనేది సింపుల్గా తెలుసుకుందాం. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను, విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సింపుల్గా మీకు ఫస్ట్ ప్రూఫ్ కావాలి అని అంటే నా ఛానల్లోకి వెళ్ళండి. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అంటే అంతకుముందు నుంచే నన్ను ఫాలో అయిన సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చాలా వీడియోస్ డిలీట్ చేసినవి కనిపిస్తాయి, అలాగే చాలా వీడియోస్ మీకు కనిపించవు. అంటే లాస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ మాత్రమే కనిపించడం జరుగుతుంది. అలాగే ఛానల్ లోగో ఉండదు, అలాగే బ్యానర్ ఉండదు, ఏది కూడా కనిపించదు. నార్మల్గా కొత్త ఛానల్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకు పూర్తిగా ఏ ఎడిట్ లేకుండా నార్మల్గా ఛానల్ పేరు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తుందంటే ఇవన్నీ కూడా నేను తీసివేయడం జరిగింది. అంటే కొన్ని వీడియోస్ ప్రైవేట్లో పెట్టడం, కొన్ని వీడియోస్ని డిలీట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఇలా చేశానని కూడా మీకు డౌట్ రావచ్చు. కారణం ఏంటి అని అంటే, మీరు ఏంటి, నా వ్యూస్ తక్కువ అవుతున్నాయి, నా వ్యూస్ చాలా డౌన్ అయిపోయినాయి, అలాగే నేను ఇది కారణం అని చెప్పినా కూడా చాలామందికి అర్థం కాలేదు. ఏంటి, వీడియోస్ రిమూవ్ చేయడం, ప్రైవేట్లో పెట్టడం మెయిన్ ప్రాబ్లం అని నేను చెప్పాను. అయితే చాలామంది అలా పెడితే ఏం ప్రాబ్లం ఉండదు, వీడియోస్ రిమూవ్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు, అలానే వ్యూస్ వస్తూ ఉన్నాయని చాలామంది దీనికి ఆన్సర్గా నాకు చెప్పడం జరిగింది. అయితే నేను దీన్ని వెళ్ళి యూట్యూబ్ టీం వాళ్ళని కూడా అడిగాను. యూట్యూబ్ టీం వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఓన్లీ వాళ్ళ దగ్గర సపోర్ట్, మన ఇప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఎలా అయితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందో జియో వాళ్ళకి, అట్లా సేమ్ వీళ్ళు కూడా అదే విధంగా మీరు అలా చేస్తే ఎక్కడ వ్యూస్ డౌన్ అవుతాయని మా దగ్గరనైతే లేదు అనుకుంటే వీళ్ళు అలా చెప్తారు. కానీ యాక్చువల్గా ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది నేను టెస్ట్ చేయడానికి చాలా వీడియోస్ అనేది ప్రైవేట్లో పెట్టాను. ఆల్మోస్ట్ చాలా అన్ని వీడియోస్ అనేది ప్రైవేట్లో పెట్టాను. పెట్టిన తర్వాత సింపుల్గా తెలిసింది ఏంటి అని అంటే, ఆల్గరిథం వర్కింగ్ ఏ విధంగా ఉంటుందని అంటే, మనం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోకి వ్యూస్ రావాలి అని అంటే యూట్యూబ్ అనే ఆల్గరిథం, ఒక మనిషి అయితే నడిపించడు. నీ ఒక్క ఛానల్ కోసం ఒక మనిషి అయితే ఉండి ఈ ఛానల్కి ఇలా వీళ్ళు చూస్తారు, వాళ్ళకి పంపించాలని అయితే ఉండదు కదా. మొత్తం కూడా మిషన్ లెర్నింగ్, మొత్తం కూడా దాంట్లో సేవ్ అయ్యి ఉండాలి డేటా. అలా సేవ్ అయ్యి ఉన్నట్లయితేనే ఆ వీడియో అనేది ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు చూపించాలని దానికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చాలామందికి ఏమనిపిస్తుందని అంటే, వీడియో డిలీట్ చేయాలి, లేకుంటే ఈ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి, ఈ వీడియో డిలీట్ చేయాలి, లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, వీడియో ప్రైవేట్లో పెట్టాలి, డిలీట్ చేయాలి, ఇలాంటివన్నీ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అనిపించినప్పుడు ఏమవుతుంది అని అంటే, యూట్యూబ్ ఆల్గరిథం సజెస్ట్ చేయడం అనేది ఆపేస్తుంది. ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఆల్గరిథం వర్క్ అయ్యేదే, నీ లాస్ట్ ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేశావో వాటికి వచ్చిన వ్యూస్ని బట్టి, ఎవరెవరికైతే ఇంప్రెషన్స్ పంపించిందో, ఎవరెవరైతే అందులో క్లిక్ చేశారో వాళ్ళకు ఆ వీడియో నెక్స్ట్ నువ్వు వీడియో అప్లోడ్ చేసిందని రికమెండ్ చేస్తుంది అన్నట్టు. అంటే నువ్వు అంతకుముందు 10 రోజుల ముందు నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు. ఒక వీడియోకు 10,000 వ్యూస్ వచ్చినాయి, ఒక వీడియోకి 100 వ్యూస్ వచ్చినాయి, ఒక వీడియోకి 5,000 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఈ అందరు ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఈ అందరు వ్యూవర్స్ డేటా అనేది లాస్ట్ ఒక 10 రోజులనే కాదు, యూట్యూబ్ ఎన్ని రోజులు పెట్టుకుంటుంది అనేది కరెక్ట్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఆల్గరిథంలో సేవ్ అనేది. బట్ మనం ఒక 10 రోజులు అయితే వేసుకుందాం. ఆ 10 రోజులు వచ్చిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో, వాటికి వచ్చిన వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఆల్గరిథంలో సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వు వీడియో అప్లోడ్ చేసినప్పుడు, ఇప్పుడు ఈ వీడియోస్ అన్నిట్లలో సిమిలర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో నీ నెక్స్ట్ కొత్త వీడియోకి ఆ ఆడియన్స్ని ఇది గుర్తుపడుతుంది అన్నట్టు ఆల్గరిథం. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళందరికీ ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది. ఆ వీడియో సజెస్ట్ చేసినప్పుడు ఇంప్రెషన్స్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నీ క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. క్లిక్ త్రూ రేట్ ఎక్కువ వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆ వీడియో చూశారో, అంటే ఆ సిటిఆర్ ఎక్కువ ఏదైతే వచ్చిందో ఆ వీడియోని ఎక్కువగా చూస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ కంటెంట్ చూసే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇప్పుడు నేనున్నాను, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా వాళ్ళని పట్టుకుంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకోండి, నాలాంటి జనరేషన్ వాళ్ళు ఏం చూస్తున్నారని పట్టుకుంటుంది. ఆ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని కూడా సజెస్ట్ చేస్తుంది. అలా నీకు క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, ఇంప్రెషన్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా వీడియో అనేది గ్రో అవుతుంది అన్నట్టు. కానీ ఇక్కడ డాటా అనేది నువ్వు అప్లోడ్ చేయడం, డిలీట్ చేయడం, లేకుంటే ప్రైవేట్లో పెట్టడం ద్వారా యూట్యూబ్లో డాటా సేవ్ అవ్వదు. నీ ఆల్గరిథంలో డాటా సేవ్ అవ్వనప్పుడు ఎవరికి సజెస్ట్ చేయాలనో అర్థం కాదు. సజెస్ట్ ఎవరికి పడితే వాళ్ళకి చేయడం ద్వారా ఇప్పుడు నా వీడియో సిటిఆర్ చూసినట్లయితే 1% అయితే ఉంటుంది.
నా వీడియో వ్యూస్ అనేది కూడా పూర్తిగా వీడియోస్ అన్ని డిలీట్ చేసిన తర్వాత ప్రైవేట్లో పెట్టిన తర్వాత సిటిఆర్ వచ్చేసరికి 0.5 కూడా వచ్చింది కొన్నిసార్లు. 1%, 2%, 3% ఇలా సిటిఆర్ పూర్తిగా పడిపోవడం జరిగింది. అలా మీరు కూడా జరగకుండా మీ ఛానల్ని సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే వీడియోని ఎప్పుడు కూడా ప్రైవేట్లో కానీ లేకుంటే డిలీట్ కానీ చేయకూడదు. అలాగే మాటికి చాలామంది ఏం చేస్తారనంటే వ్యూస్ రావట్లేదు కదా అని డిస్క్రిప్షన్ని మన థంబ్నెయిల్ చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. డిస్క్రిప్షన్ని మాటికి అందులో ఏది పడితే అది రాయడం, లేకుంటే ఎక్కువ కీవర్డ్స్తో నింపేయడం, లేకపోతే అసలు వీడియోకి సంబంధం లేనివి కీవర్డ్స్ యాడ్ చేయడం, ఇవి అనేది డిస్క్రిప్షన్లో చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా యూట్యూబ్ ఆల్గరిథంకి అసలు నీ వీడియోకు అలాగే నీ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవ్వకపోవడం ద్వారా వీడియో సజెషన్స్ అనేది ఆపివేయడం జరుగుతుంది అన్నట్టు. అలాగే మానిటైజేషన్ అయిన తర్వాతనే మరి వ్యూస్ ఎందుకు తక్కువ అవుతాయని ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. మెయిన్ కారణం ఏంటి అంటే మానిటైజేషన్, వ్యూస్ తగ్గిపోవడానికి కూడా. ఎందుకనంటే మనం ఎప్పుడైతే మానిటైజేషన్ పోతామో అంటే మనం అప్లై చేస్తామో మానిటైజేషన్కి, అంతకుముందు మొత్తం ఛానల్ని రివ్యూ చేసుకుంటాం. రివ్యూ చేసి ఈ వీడియోలో ఇది రాశాను, ఈ వీడియోలో ఈ కీవర్డ్స్ పెట్టాను, అలాగే ఈ వీడియో మానిటైజేషన్ ప్రాబ్లం రావచ్చు అని అవన్నీ చెక్ చేసేటప్పుడు వీడియోస్ డిలీట్ చేయడం, అలాగే డిస్క్రిప్షన్లో చాలా వాటిని ఎడిట్ చేయడం, అలాగే ట్యాగ్స్ని తీసేయడం, ఏది పడితే అది మనం రాసినవి ఏవైతే ఉంటాయో అవసరం లేనివి అవన్నిటిని కూడా రిమూవ్ చేస్తాం. అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఆల్గరిథంలో నువ్వు చేసిన ఏదైతే సేవ్ చేసుకుందో అదంతా డాటా అనేది ఆల్గరిథంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నీ మెదడులో ఏది పడితే అది చెప్పారు, ఒక్కసారిగా నీ మెదడు కాలేంది అనుకోండి, నీ మెదడుగా మళ్ళీ ఇదంతా రికగ్నేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈజీగా మళ్ళీ కొత్తగా వచ్చిన డాటాని రికగ్నేట్ చేసుకోవడానికి టైం పడుతుంది అన్నట్టు. అలా టైం తీసుకొని మళ్ళీ నువ్వు ఎప్పుడైతే మంచి బూస్ట్ ఇచ్చే కంటెంట్ చేసుకుంటూ వస్తావో అప్పుడు మళ్ళీ రీచ్ పెరుగుతుంది తప్ప మానిటైజేషన్ అయినందుకు వ్యూస్ తగ్గడం, లేకపోతేనో మనకు ఏంటి ఈ సూపర్ చాట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత కూడా తగ్గిందని అంటారు, మెంబర్షిప్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత తగ్గిందని అంటారు. ఇవన్నిటికీ ఏది ఉండదు. ఓన్లీ మన వీడియో, మన ఛానల్ ఏజ్ మీద, మన ఛానల్ హిస్టరీ మీద, మనం చేసే వీడియోస్ మీద, మన ఆడియన్స్ మీద, నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ మీద నీ ఆడియన్స్కి దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప వేరే దాని మీద ఆధారపడి ఉండదు. నీ ఛానల్కి వ్యూస్ రావాలా లేకుంటే పడిపోవాలా అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకొని వీడియోస్ డిలీట్ చేయడం ఆపేయండి, ప్రైవేట్లో పెట్టేయడం ఆపేయండి, అలాగే వ్యూవర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టండి. అలా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా నీ ఛానల్ గ్రో అవుతుంది. అలాగే వచ్చిన కామెంట్స్కి ఎప్పటికప్పుడు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి. వచ్చిన కామెంట్స్కి నాలాగా రిప్లై ఇవ్వకపోతే తర్వాత తిట్లు పడాల్సి వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, బాయ్. జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధా రాధా.